ఆహారం దగ్గర నుండి పాటించే వ్యాయామ నియమాల వరకు కూడా అన్ని మన బరువు తగ్గుదలకు ఉపయోగపడేవే కానీ వాటిని ఎలా వాడాలో తెలియక చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పోషకాహారం, వ్యాయామం మరియు ధ్యానం చేయడం 30-30-30 టెక్నిక్ ద్వారా మీరు బరువును సులువుగా తగ్గించుకోవచ్చు. అధిక బరువు అనేది గుండె జబ్బులు, డయాబెటీస్, హై బీపీ మరియు కొన్ని రకాల క్యాన్సర్స్ ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అధిక బరువు వలన ప్రధానంగా మోకాళ్ల జాయింట్లు దెబ్బతింటాయి. ఇవి భవిష్యత్తులో మీరు కదలలేని స్థితికి కూడా తీసుకొస్తాయి. ఊబకాయం అనేది డిప్రెషన్తో పాటు మానసిక ఆరోగ్య సవాళ్లతో ముడిపడి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడం అనేది ఖచ్చితంగా మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. మీరు నిత్యం తినే ఆహారంలో 30% పోషకాలున్న ఆహారం తినడానికి ప్రయత్నం చేయాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి వివిధ రకాల సంపూర్ణ ఆహారాలను తీసుకోవాలి. మీరు తినడానికి ఉపయోగపడే వివిధ రకాల ఆహార చార్ట్ను సిద్ధం చేసుకోండి. అతిగా తినకుండా ఉండేందుకు మీరు తింటున్న ఆహారం పరిణామాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. జంక్ ఫుడ్ మరియు స్నాక్ అనవసరంగా తినకుండా ఉండాలి. మీరు రోజు తినే ఆహారంలో శక్తిని ఇచ్చే ఆహారాన్ని ఎంచుకోవాలి. మీ పోషకాహార ప్రణాళికలో నీరు తాగడం కూడా భాగంగా చేర్చుకోవాలి. డీహైడ్రేషన్ కాకుండా నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజు తగినంత నీటిని తాగడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రతిరోజు మీ దినచర్యలో ఫిట్నెస్కి చోటు కల్పించాలి. అందులో 30% కార్డియోవాస్కులర్ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా కొంత చురుకుగా నడవడం వంటి చర్యలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 30% వ్యాయామాలు శక్తిని పెంచడానికి మరియు క్యాలరీలను తగ్గించడానికి దోహదం చేస్తుంది. కండరాల బలాన్ని పెంచుకోవడానికి, జీవన ప్రక్రియను మెరుగుపరుచుకోవడానికి మరియు మొత్తం ఫంక్షనల్ ఫిట్నెస్ను ప్రోత్సహించడానికి వెయిట్ లిఫ్టింగ్, బాడీ వెయిట్ వ్యాయామాలు చేయాలి. మరో 30% వ్యాయామాలు యోగా లాంటి మనసుకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇలాంటి వ్యాయామాలు ఈ పద్ధతిలో చేయడం వలన ఉమ్మడి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా మానసిక విశ్రాంతిని అందిస్తాయి. మీ ఆహారపు అలవాట్లలో మైండ్ఫుల్నెస్ ని చేర్చడం వలన మీరు తీసుకునే ఆహారం సమయం మరియు మీరు తినే ప్రతి ఆహారాన్ని కూడా ఆస్వాదించవచ్చు. మీరు అధికంగా ఆకలి అనిపిస్తే మీరు సెట్ చేసుకున్న సమయం దానిని తగ్గిస్తుంది. తద్వారా మీకు ఎక్కువగా తినాలని అనిపించదు. ఇలా మీరు సమయాన్ని సెట్ చేసుకోవడం వలన జీర్ణక్రియ వ్యవస్థ ఒక క్రమ పద్ధతిలో జరిగి ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతుంది. శారీరకంగా శ్రమించే వాటిని కూడా శ్రద్ధ తీసుకొని సమయాన్ని కేటాయించుకోవాలి. మీ శరీరంలో జరిగే మార్పుల మీద కూడా శ్రద్ధ అవసరం. అదేవిధంగా శ్వాస తీసుకునేటప్పుడు కూడా శ్రద్ధ తీసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఎలాంటి ఆలోచనలు లేకుండా మానసికంగా మంచిగా ఉండవచ్చు. ఇలా చేయడం అనేది మీరు మానసికంగా యాక్టివ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. మీరు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి ధ్యానం లేదా శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడే వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వలన ఒత్తిడి తగ్గి మానసికంగా మీకు చాలా ప్రశాంతత లభిస్తుంది. పోషకాహారం, వ్యాయామం మరియు చేసిన పని మీద శ్రద్ధ వహించడం అనేవి మీరు సమానంగా మెయింటైన్ చేయడం వలన 30-30-30 పద్ధతి మీకు ఆరోగ్యకరమైన బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వలన మీకు మీ శరీరంలోని శారీరక, మానసిక మరియు భావోద్వేగభరిత అంశాల మీద అవగాహన వచ్చి మీరు మీ దీర్ఘకాలంలో కూడా ఇలాంటి పద్ధతి అలవాటు అయిపోయి మీరు బరువు మాత్రమే కాకుండా శరీరంలోని ప్రతి అవయవం యొక్క పని సక్రమంగా జరిగే చర్యకు సహకారం అందించిన వారవుతారు. ప్రస్తుతం అనుభవిస్తున్న లైఫ్ స్టైల్ విధానాల వలన శరీర బరువు పెరగడం అనేది ఒక సమస్యగా మారిన తరుణంలో బరువు తగ్గించుకోవడానికి కూడా ఎన్నో రకాల పద్ధతులు వస్తున్నాయి. కానీ ఆరోగ్యకరంగా బరువు తగ్గితే దీర్ఘకాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉండదు.
కాబట్టి ఇలాంటి 30-30-30 పద్ధతి తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ఆరోగ్య సంజీవిని.